ये टीवी चैनल ये है, ये चैनल के बारे में एमएलएस एमपीस के बोल के एक चैनल लगा हुआ है। ये चैनल पब्लिक के लिए बहुत आसान होगा देखने के लिए। अगर उन्हें कहाँ भी कौन सा भी कंट्री में रह के अपना कॉन्स्टिट्यूशन के बारे में क्या हो रहा, अपने पब्लिक के बारे में क्षेत्र में क्या क्या डेवलप हो रहा बोल के उन्हें देख सकता। ये ये एमएलए एमपीस टीवी के चैनल के .com के थ्रू उनको देखने के लिए आसान भी रहता। हमारे लोग इरिगेशन प्रोजेक्ट क्या हो रहा, हमारे बच्चे हमारे क्षेत्र में क्या स्कूल जा रहे, क्या कर रहे, जब एमएलए एमपी जब बताएंगा तो वो ऑलरेडी वो .com में आएंगा। उन्होंने कहाँ भी वर्ल्ड में कहाँ भी रहते उन्होंने देख के हर एक आदमी खुश रहना बोल के మీరు ఏర్పాటు చేసిన ఒక ఛానల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అని మీరు ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ ఛానల్ ప్రజానికానికి పనిచేస్తుంది, ప్రజానికకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మీరు చూసుకోవాలంటే ప్రతి ఒక్కటి ఇలా .comకి కొట్టి మీరు చూసినట్టయితే తప్పకుండా మీకు మేము చేసే డెవలప్మెంట్స్ కానివ్వండి, నియోజకవర్గాల డెవలప్మెంట్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఈ ఛానల్ ద్వారా మీకు తప్పకుండా ఈ డెవలప్మెంట్ మీకు ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ మీరు చూడండి. అందులో మళ్ళీ ముఖ్యంగా మా ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, ఏజెన్సీ ఏరియాలో కావలసిన ముఖ్యమైన రోడ్స్ కానివ్వండి, ఈ డెవలప్మెంట్స్ కానివ్వండి, మా గవర్నమెంట్ నుంచి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న మా యూపీఐ గవర్నమెంట్ ద్వారా మీకు అందిస్తున్న డెవలప్మెంట్స్. ఇప్పుడు మొన్న రీసెంట్లీగా రోడ్స్కు 350 కోట్లు ఇచ్చారు. ఐటీడీఎస్ అని ట్రైబల్ డెవలప్మెంట్స్ అని ఐటీడీఎస్ అని ఉంటాయి కొన్ని ఏజెన్సీ ఏరియాలో, అందులో 206 కోట్లు ఇచ్చారు. మళ్ళీ రోడ్స్ కూడా ఈజీఎస్ నుంచి కూడా కొంత డబ్బులు ఇచ్చారు. అలాగనే రోడ్స్కు ఇంకో 150 కోట్లు ఇచ్చారు. అలాగని డెవలప్మెంట్స్ ఎన్నో డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టు ముఖ్యంగా మొన్న రీసెంట్లీగా నర్సంపేటను ఒక నియోజకవర్గంలో 250 కోట్లు ఇచ్చారు. అలాగనే అన్ని నియోజకవర్గాల్లో దుమ్మాగూడ, దేవాదుల ప్రాజెక్ట్స్, తాగునీరు, సాగునీరు తప్పకుండా ఈ ప్రజలకు మా యొక్క నియోజకవర్గం మహబూబాబాద్ నియోజకవర్గానికి నేను తాగునీరు, సాగునీరుకు తప్పకుండా నేను వాళ్ళ గురించి కృషి చేసి నా పీరియడ్లో కంప్లీట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అది నా ధ్యేయము, అది నా కృషి. తప్పకుండా మీ ప్రజలందరి మీ సహకారం ఉంటే నేను తప్పకుండా ఈ కృషిని తప్పకుండా నెరవేరుస్తున్నానని మీ ఎదురుగా చెప్తాను.